గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులరా, ప్రతిదినం దేవుని వాగ్దానం చేత మనం బలపరచబడతా ఉన్నాం. ఈ దినం కూడా ప్రభు మనందరినీ బలపరచడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరచి 113వ కీర్తన 8వ చరణాన్ని చదువుదాం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. దేవుడి మాట చేత మనందరినీ బలపరిచి ఈ లోకంలో నడిపించునుగాక. ఆమేన్. ప్రియులరా, ఈ మాట ఎంత బలము కలిగిన మాట కదా. బలమిచ్చే మాట, ధైర్యం ఇచ్చే మాట, మనందరికీ శక్తినిచ్చే మాట. నిజమే ప్రియులరా, ఆయన బీదలను లేవనెత్తేవాడు, నేల నుండి దరిద్రులను లేవనెత్తేవాడు. ఆయన అటువంటి శక్తివంతుడు మన దేవుడు. నీవు నేను నమ్ముకున్న దేవుడు దీనులను, దరిద్రులను, బీదలను లేవనెత్తి ఆయన ఈ లోకములో విజయవంతంగా నడిపించేవాడు. నమ్ముతా ఉన్నారా ప్రియులరా? మనము ఈ లోకంలో మనకంటే ఉన్నతమైన వారిని చూచినప్పుడు మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం, ఈ స్థాయి మంది కాదులే, ఈ స్థాయి, ఈ స్థితిలోనికి నేను వెళ్తానంటారా? ఈ స్థితిని నేను అనుభవించగలనంటారా? నేను అనుభవించలేనులే, దేవుడు నాకు ఇవ్వడలే, నేను బేదను, నేను ఆ స్థితిలో నేను వెళ్ళలేను అని మనం అప్పుడప్పుడు వారిని చూచి నా జీవితం ఎప్పటికీ అటువంటి స్థితిలో నేను వెళ్ళలేను అనేటువంటి బాధతో మనం అప్పుడప్పుడు కలిగి ఉంటాం. ప్రియులరా, దేవుడు గనక నిన్ను ఆశీర్వదిస్తే వారికంటే గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో వారు ఆ స్థితిని బట్టి సంతోషంగా ఉన్నా, మనందరికీ ఈ మాట తెలుసు కదా, లాజరు, బేద లాజరు ఏమయ్యాడు? ఆయన పరిశుద్ధులుండే స్థలంలో ఆయన ఉన్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు లాజరు దేవునికి అనుకూలంగా బ్రతికాడు. ఈ లోకంలో బీద లాజరే బీదగా ఉన్నాడు, ఏమీ లేనివాడిగా ఉన్నాడు. అయినప్పటికీ ఇప్పుడు ఆయన స్థితి ఏంటో తెలుసా? చాలా ఉన్నతమైన స్థితి. ఈ లోకములో ఉన్నతమైన వారు ఎవ్వరు కూడా ఉండలేని స్థలములో ఇప్పుడు లాజరు ఉన్నాడు. పరిశుద్ధులుండే స్థలములో, ఉన్నతమైన స్థలములో, ఆశ్రయం ఇచ్చే స్థలములో, హాయిగా బ్రతికే స్థలములో లాజరు ఉన్నాడు. ప్రియులరా, అబ్రహాము రొమ్మున అనుకున్నాడు లాజరు యొక్క బ్రతుకు ప్రభువుకు నచ్చింది కనుక పరిశుద్ధులుండే స్థలములో లాజరును పెట్టాడు. ధనవంతుడు ఏమయ్యాడో మనకు తెలుసు కదా. ధనవంతుడు విడవబడ్డాడు, ఏడుస్తూ ఉన్నాడు, అంగలారుస్తూ ఉన్నాడు, రోదన పడతా ఉన్నాడు. ప్రియులరా, ఈ లోకంలో ఉన్నటువంటి స్థితిగతులు మనలను పరలోకానికి చేర్చవు. ప్రియులరా, ఈ లోకంలో మనకున్నటువంటి ధనము కానీ, పేరు ప్రఖ్యాతలు కానీ, మనకున్నటువంటి ఈ ఉన్నతమైన స్థితి మనలను పరలోకం చేర్చదు. కానీ నీ ఆత్మీయ స్థితి అంత ఉన్నతంగా ఉంటే ఆ ఆత్మీయ స్థితి, ఆత్మీయ జీవితం నిన్ను పరముకు చేరుస్తుంది. ప్రియులరా, లాజరుండే స్థలములో, అటువంటి గొప్ప ఉన్నతమైన స్థలములో ప్రభువు నిన్ను పెడతాడు. ఇక్కడ ఉన్నటువంటి కేవలం తాత్కాలికమైనటువంటి ఈ స్థలాల గురించి, లేదా ఇక్కడ ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతల గురించి మనము బాధపడన అవసరం లేదు. ప్రియులరా, మనము ఈ లోకంలో దేవుని చిత్తానికి, ఇష్టానికి అనుకూలంగా బ్రతికి మన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకొని అలాగూ లాజరు వలె బ్రతికితే ప్రియులరా, మనము ఉన్నతమైన స్థలములో మనం ఉండగలుగుతాం. ప్రభు ఆ స్థలాన్ని ప్రభు మనకిస్తాడు. దీనులను, దరిద్రులను నేల నుండి లేపుతున్నాడంటే అదే ప్రియులరా, నిన్ను ఈ నేల నుండి లేపి ఉన్నతమైన స్థలములో నిన్ను లాజరు వలె నిన్ను కూడా ఆ స్థలంలో పెడతాడు. ప్రియులరా, నమ్మకం ఉంచుతా ఉన్నారా? విశ్వసిస్తా ఉన్నారా? అయితే ఈ దినమే ప్రభువా, ఇంతవరకు ఈ లోకంలో ఉన్న ఈ స్థాయిలు, ఈ స్థితులు, ఈ పేరు ప్రఖ్యాతల కొరకు నేను ప్రయాసపడ్డాను, కానీ ఇదిగో ప్రభువా, లాజరు వలె నీ కొరకు బ్రతికే జీవితాన్ని నేను బ్రతకలేకపోయాను ప్రభువా, నన్ను క్షమించండి అని ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ప్రియులరా, మీకు కూడా దేవుడు ఉన్నతమైన స్థితిని, లేదా ఆ పరలోక రాజ్యపు వారసత్వాన్ని లాజరు ఉన్న స్థలములో, పరిశుద్ధులు ఉండే స్థలములో నిన్ను కూడా పెడతాడు. నమ్మకించుతూ ఉన్నారా? రండి, ప్రార్థన చేయండి. దేవుని కొరకు బ్రతకండి. దేవుని కొరకు బ్రతికి దేవుడిని గురించే ఆ పరలోకపు రాజ్యపు వారసత్వాన్ని పొందుకుందాం. అలాగూ జీవిద్దాం. దేవుడు మనకు అతి ఆశీర్వాదము దయచేయను గాక. ఆమెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవ, నీ నామానికి వందనాలు ప్రభువా. అయ్యా, ఈ లోకంలో ఉన్నటువంటి బేదలమైన మమ్ములను నేల నుండి లేవనెత్తావు ప్రభువా. అయ్యా, నువ్వు లేవనెత్తేవాడు, బేదలను లేవనెత్తేవాడు, దరిద్రులను
లేవనెత్తేవాడు ప్రభువా. అయ్యా, నీకు ఉన్నటువంటి ఆ శక్తిని బట్టి స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అవును ప్రభు, ఆ పేద లాజరును తండ్రి ప్రభు పరిశుద్ధులుండే స్థలంలో మీరు పెట్టారు ప్రభువా. ఎందుకంటే నీకు అనుకూలంగా బ్రతికాడు. అయ్యా, ధనవంతుడు విడవబడ్డాడు, ఎంతగానో చింత పడతా ఉన్నాడు, రోదన పడతా ఉన్నాడు. అయినప్పటికీ కూడా అయ్యా, ఏ అవకాశము లేదు ప్రభువా, ఏ ఉపయోగం లేదు ప్రభు. లాజరు వలె మేము కూడా బ్రతికి నీవు అనుగ్రహించే ఉన్నతమైన స్థలంలో మేము కూడా ఆశ్రయం పొందుకునే భాగ్యం మాకును మా కుటుంబాలకు దయచేయమని, మీరు మాత్రమే మహిమ పొందమని, ఈ దినచర్య అంతట్లో మా బిడ్డలకు తోడయండి, ఆదరించి నడిపించమని, ప్రయాణాల్లో ప్రయత్నాలలో పనుల్లో మీరు తోడుగా ఉండమని, మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ యూ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618208081.